ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 28వ వాక్యమును చదువుతారు. ఒక్కరు చదవండి. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందెదరు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్త వివరణ ఇస్తాను. దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాశారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందెదరు. ఏంటంట? ఎవరి గురించి రాశారు అంటే నీతిమంతుని గురించి రాశారు. ఒక నీతిమంతుని దేనికి పోల్చి మాట్లాడుతూ ఉన్నారు? చిగురు పెట్టే ఒక ఆకుకు పోల్చి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేనంటాను, నీతిమంతులు ఎవరు? మాట్లాడండి. నీతిమంతులు ఎవరు? వాక్యం అంటుంది, యేసుక్రీస్తు రక్తము వలన ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. మరి ఇప్పుడు ఎవరు వృద్ధిలోనికి వస్తారు చిగురాకు వలె అంటే, ఏ వ్యక్తి అయితే యేసు రక్తముతో కడగబడుతాడో, ఏ వ్యక్తి అయితే యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధ సమూహములో సహవాసములో అంటుకట్టబడుతారో ఆ వ్యక్తిని గురించి లేఖనం ఉంటుంది, చిగురాకు వలె. ఏ ఆకు? ఏ ఆకు? ఎండిపోయిన ఆకు కాదు, వాడిపోయిన ఆకు కాదు, లేకపోతే కుళ్ళిపోయిన ఆకు కాదు. ఏ ఆకు? చిగురాకు వలె ఎలా ఉంటారట? వృద్ధి నొందుతారు అని ఒక ఆకుకు పోల్చి దేవాతి దేవుడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఎంతో కాలం మనం దేవుణ్ణి నమ్మారా లేదా? ఎంతో కాలం మనం దేవునితో అడుగులు వేస్తూ వచ్చాం. ఎంతో కాలం దేవుని సహవాసములో మనము ఉంటూ ఉన్నాం. మరి దేవునితో అడుగులు వేసిన మనం, దేవునితో నిలిచి ఉన్న మనం, దేవుని సహవాసములో అంటూ కట్టబడిన మనం మరి అభివృద్ధి చెందుతున్నామా? చిగురాకు వలె మనము అభివృద్ధి నొందుతున్నామా? ఒక చెట్టుకు చిగురు పెట్టి ఆ చిగురు అభివృద్ధి చెంది ఆకుగా మార్చబడినట్లుగా మనము దేవునితో సహవాసంలో చేరిన నాటి నుండి దినదినము ఏమైనా అభివృద్ధిని చూడగలుగుతున్నామా అంటే అభివృద్ధిని చూడలేకపోతున్నామండి. అభివృద్ధిని అనుభవించలేకపోతూ ఉన్నాం. చిగురు ఆకు అభివృద్ధి చెందినట్లుగా మనము అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నాం. కారణం ఏదైనా అవ్వచ్చండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ నేటి వరకు ఆ స్థితిలో నీవు లేవేమో, ఈ దినము నుండి నా దేవుడు చిగురాకు వృద్ధి నొందినట్లుగా మీలో ఒక్కొక్కరు చిగురాకు వలె ఇక మీదట వృద్ధి నొందెదరుగాక, అభివృద్ధిలోనికి వచ్చేదరుగాక. అన్ని విషయాలలో నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందినట్లుగా ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరు అలాంటి స్థితిలోనికి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని రాబోతూ ఉన్నారు. అలాంటి స్థితిలో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. మీరు వృద్ధి చెందున్నట్లుగాను నా దేవుడు మహిమ కలిగిన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఆ స్థితిలోనికి దేవుడు మనలందరినీ తీసుకొని వచ్చునుగాక. మరి దేవాతి దేవుని ఉద్దేశం ఏంటండి? మనం అభివృద్ధి లేకుండా, చిగురాకు వలె మనం పుష్పించబడకుండా, చిగురాకు వలె మనం దినదినము క్షేమాభివృద్ధి చెందకుండా ఉండటం దేవుని చిత్తమా? చెప్పరేంటండి? దేవుని చిత్తం ఏంటో తెలుసా? లేఖనములో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? లేఖనము చెప్తుంది, ఒకప్పుడు మనం ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నామంటే, దేవుడు మనలను చూచినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు,
దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు ఏ విధంగా ఉన్నామంటే రక్తమయముగా ఉన్నాం. ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం చెప్పరేంటండి? ఎలా ఉన్నాం? శుభ్రము చేయబడని స్థితి. ఈ భూమి మీద మనం అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నాం? నీసు కంపు కొట్టే స్థితిలో ఉన్నాం. ఈ భూమి మీద మనము అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నాం? అందరూ అసహించుకునే వ్యక్తులుగా, అందరూ ఏంటండి చూచిన మరుక్షణం అసహించుకునే వారిగా మనం ఉన్నాం. దేవుడు కూడా అంటారు, నేను మిమ్మల్ని చూడగా, లోకమే కాదు, లోకంలో మనుషులే కాదు, నేను మిమ్మల్ని చూడగా నాకు అసహ్యం పుట్టింది. ఎందుకంటే మీరు సబ్బుతో శుభ్రము చేయబడలేదు, మీరు ఉప్పుతో శుభ్రము చేయబడలేదు. మీ సర్వ శరీరం ఏ విధంగా మార్చబడిందంటే మలినముతో మీ సర్వ శరీరం నింపబడిపోయినందువలన నేను మిమ్మల్ని చూడగా ఎలా ఉన్నారు ఏంటండి? అసహ్యంగా మీరు ఉన్నారు. అయినప్పటికీ నేనేం చేశానంటే ఆ స్థితిలో మీరు ఉండకుండా, ఆ స్థితిలో మీరు పడకుండా నేనేం చేశానంటే నేను మిమ్ములను నేలన నాటిన చెట్టు వలె, నేను మిమ్ములను ఏ విధముగా అయితే ఒక చెట్టు నేలన నాటబడి దాని ఆకు చిగురించబడి ఆ చెట్టు వృద్ధి నొందేటట్లుగా మార్చబడుతుందో, అసహ్యముగా ఉన్న మిమ్ములను నేను ఒక చెట్టు వృద్ధిలోనికి వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేశానంటే వృద్ధిలోనికి తీసుకొని వచ్చాను. దేవాతి దేవుడు అంటాడండి. ఒకప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు చదువుతారన్నమాట. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మరియు నేలన నాటబడిన చిగు వృద్ధి నొందినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు అక్కడ ఆ వ్యక్తితో చెప్పాడు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తూ ఉన్నాను. ఒకప్పుడు తలెత్తి నన్ను చూడండి. గడిచిన దినాలు, గడిచిన రోజులు మనము దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకకపోయినందున మనము అభివృద్ధిలోనికి రాలేకపోయాం, మనము చిగురు పెట్టలేకపోయాం. మన శరీరం మీద ఏదో దేవునికి నచ్చనిది, దేవుడు ఇష్టపడనిది, దేవుడు కోరుకొననిది మన మీద మోపబడినందువలన మనము అభివృద్ధి చెందవలసిన మనము అభివృద్ధిలోనికి రాక ఏ విధంగా మార్చబడ్డామంటే దరిద్రతలో నిలిచిపోయాం. అలాంటి స్థితిని చూచిన దేవాతి దేవుడు ఈరోజు మనందరితో చెబుతున్నారు, సులూరుపేట సంఘస్థులారా, ఓ సులూరుపేట సంఘస్థులారా, జాగ్రత్తగా వినండి. గడిచిన రోజులు నేను మిమ్మల్ని చూడగా, గడిచిన రోజులు నేను మిమ్మల్ని పరిశోధించగా, గడిచిన రోజులు నేను మిమ్మల్ని పరీక్షించగా మీరు నాకు ఎలా ఉన్నారు చెప్పరేంటండి? అసహ్యం కలిగించే వ్యక్తులుగా ఉన్నారు. గడిచిన రోజులు మీరు ఎలా ఉన్నారు? నాకు ఇష్టమైన వ్యక్తులుగా లేరు. అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే నాకు ఇష్టముగా నేను మిమ్మల్ని మలుచుకొని మీ మీద మోపబడి ఉన్న ఆ పాపయుక్తమైన దానిని నేను తీసివేసి మిమ్మల్ని ఏం చేయబోతున్నా తెలుసా? చెట్టు నాటబడినట్లుగా, నాటబడిన చెట్టు ఏ విధముగా అయితే అభివృద్ధి చెందుతుందో అదే విధముగా నేను లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచి నా సంఘము, నా శరీరం అనే నా సంఘములో నేను మిమ్మల్ని అంటూ కట్టేటట్లుగా చేసి ఈ దినము మొదలుకొని మిమ్మల్ని అందరినీ నేను వృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ అభివృద్ధి పరచబోతూ ఉన్నాను. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా దేవుడు వృద్ధి చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి
నా దేవుడు నీ గుడారం పట్ల ప్రారంభించబోతూ ఉన్నారు. చిగురు పెట్టబోతూ ఉన్నారు. చిగురాకు వలె వృద్ధి చెందబోతూ ఉన్నారు. చిగురాకు వలె మీరు పుష్పించబడబోతూ ఉన్నారు. చిగురాకు వలె నా దేవుడు మిమ్మల్ని అందరినీ వృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. ఈ దినము మొదలుకొని మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి ఒక్కొక్కరిని చిగురాకు వృద్ధి నొందినట్లుగా మీ కుటుంబాలన్నిటి నా దేవుడు వృద్ధి పరచునుగాక. నిండు మనసుతో ఒక సేవకుడికి నేను కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి మీ కుటుంబాలని చిగురాకు వృద్ధి నొందినట్లుగా మీ ఆత్మ సంబంధమైన జీవితం, మీ కుటుంబ శరీర సంబంధమైన జీవితాన్ని నా దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. అందుకే సామెతల గ్రంథకర్త తన గ్రంథంలో అంటారు, నీతిమంతులు చిగురాకు వలె ఏమవుతారట? గట్టిగా చెప్పు, ఏమవుతారట? పక్కన వాళ్ళు ఒక మాట చెప్పండి, చిగురాకు వలె నీవు వృద్ధి నొందెదవుగాక. గట్టిగా, చిగురాకు వలె నేను వృద్ధి నొందునుగాక. నిశ్చయముగా నా దేవుడు ఆ స్థితిని మీకు దయచేయునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఉంటుంది, చిగురాకు వలె చెప్పండి వృద్ధి నొందుదురు. మరి ఈ చిగురాకు అభివృద్ధి నొందాలి అంటే నేను ఈరోజు చెప్పబోయే సందేశం ఆకు. ఏంటిది? ఆకు. హల్లెలూయా. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందాలి అంటే ఈ ఆకు ఏ స్థితిలో ఉండాలి? ఒకే ఒక మాట, లేకపోతే రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం. చదువుతూ ఉన్నారు, అందరు గమనించండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవ యోరన దాని వేళ్లను తన్నును, వెట్ట కలిగినను అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని గూర్చి ఒక శ్రేష్టమైన మాట ఒక్క వ్యక్తితో చెప్తున్నారు. ఆ వ్యక్తి నేనవ్వచ్చు, ఆ వ్యక్తి నీవవ్వచ్చు. ఒకే ఒక్క వ్యక్తితో చెప్తున్నాడు, వాడు, అతను. లేఖనం ఉంటుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. ఇప్పుడు ఆ జలముల యొద్ద నాటబడిన ఆ చెట్టు ఆకు ఏమవ్వలేదట? వాడిపోలేదు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్ట ఇదిగో నీకు అంటు కట్టబడిన ఈ ఆకు ఎందుకు వాడిపోలేదు అని చెట్టును అడిగినా, ఆ ఆకు దగ్గరికి వెళ్ళి ఆకును అడిగినా, ఆకు ఒకే మాట ఉంటుంది, చూడు నేను ఎక్కడ నాటబడ్డాను? చెప్పరేంటండి? నేను ఎక్కడ నాటబడ్డాను? నేను ఇంత పచ్చగా కలకలలాడేదానికి, ఇంత పచ్చగా కల తప్పకుండా అందరూ నన్ను చూచి చెప్పుకునేటట్లుగా నేను ఇంత ఆశీర్వాదకరంగా వృద్ధి చెందేదానికి కారణం ఏంటి అంటే, నేను ఎక్కడ నాటబడ్డాను అంటే జలముల యొద్ద. నేను ఎక్కడంటే అక్కడ నాటబడలా, నేను ఎక్కడంటే అక్కడ స్థిరపరచబడలా, నేను ఏ చోట అంటే ఆ చోట నేను అడుగులు వేయాలా. నేను ఇంత పచ్చగా ఉండేదానికి, నాకు అంటు కట్టబడిన ఈ ఆకులు ఇంత అందంగా ఉండేదానికి, ఇంత అభివృద్ధిలోనికి నేను వచ్చేదానికి కారణం ఏంటి అంటే, నేను జలముల యొద్ద నాటబడ్డాను. ఇప్పుడు నేనంటాను అండి,
అది జలముల యొద్ద నాటబడటమే కాదట, దాని వేళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? ఆ జలముల దగ్గర నాటబడిన ఆ వేర్లు ఆ నీళ్లతో అంటుకట్టబడ్డాయి అంటండి. దాని వేళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? జలముల దగ్గరికి వెళ్ళాయి. ఇప్పుడు ఆ జలములన్నిటిని వేర్లు ఏం చేస్తున్నాయి? పీలుస్తూ ఉన్నాయి. ఈ వేర్లు జలములు తాగుతూ ఉంటే, తాగుతున్న ఈ నీరు చెట్టుని ఎలా ఉంచింది? చెట్టు ఆకులను ఎలా ఉంచింది? పచ్చగా కలకలలాడుతూ, కల తప్పకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా కనపడినట్లుగా ఈ చెట్టు నిలబడింది. నిజమే. అందుకే దేవుడు అంటారు, ఇదిగో అతడు ఎక్కడ స్థిరపరచబడ్డాడు అంటే, ఒక చెట్టు కాలవ యోరన నాటబడినట్లు, జలముల యొద్ద నాటబడినట్లు ఒక వ్యక్తి ఎక్కడ నాటబడాలి అంటే, నా శరీరం అనే సంఘములో. సంఘాలు చాలా ఉన్నాయి, ఉన్నాయో లేవా? చెప్పరేంటండి? సంఘాలు చాలా ఉన్నాయి. నేను విమర్శించట్లేదండి, వాక్యానుసారంగా చెబుతున్నాను. సేవకులు చాలామంది ఉన్నారు. సంఘాలు పుట్ట గొడుగుల్లాగా వీధికొకటి, ఇంటికొకటి లేస్తున్నాయి. నేను కాదంటలేదు. మరి మనం నాటబడుతున్నది ఎక్కడా? మనం స్థిరపరచబడుతున్నది ఎక్కడా? జీవ జలములు కలిగిన సంఘములో మనము నాటబడుతున్నామా? జీవ జలము కలిగిన సంఘములో మనము నాటబడి అభివృద్ధి చెందుతున్నామా, లేకపోతే వాడిపోతున్నామా? అభివృద్ధి చెందవలసిన నీవు, వృద్ధిలోనికి రావలసిన నీవు నీ కుటుంబం ఆనందకరంగా పచ్చగా కలకలలాడుతూ, ఎలాంటి అవంతరాలు కలుగుతున్నా భయము లేకుండా భయపడుతున్న స్థితిలో ఉండగలుగుతున్నావా, లేకపోతే ప్రతి చిన్నదానికి భయపడుతున్నావా? ఈ చెట్టును గురించి లేఖనం ఉంటుంది, ఇది జలముల యొద్ద నాటబడింది కనుక దానికి వెట్ట తగిలినను అంటే వేడి దానికి వేడి తగిలినను ఏమంట? మన భాషలో చెప్పనా, దానికి ఎన్ని శ్రమలు కలుగుతున్నా, ఎన్ని అవంతరాలు దానికి విభిన్నంగా మారినా ఆ చెట్టు ఏమవుదంట? ఏంటండి? కాకపోతే చూడండి, ఎంత వేసవి తల మాడు బగులే ఎండలే కాస్తున్నా ఈ నీళ్ళ యొద్ద లేకపోతే నది దగ్గర నాటబడిన చెట్టు చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? అదే నది దగ్గర నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఏంటి? దాని ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, దాని ఆకులన్నీ వాడిపోయి ఉంటాయి. ఎందుకని? దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? 2 చెట్లే కదా, 2 వృక్షాలే కదా. మరి అది ఎందుకు వాడిపోయింది, ఇదెందుకు పచ్చగా ఉంది అంటే, అది ఎక్కడ నాటబడాలా? నీళ్లు కలిగిన స్థలములో, లేకపోతే జీవ జలములు కలిగిన స్థలములో నాటబడకపోయినందున దానికి ఏం కలిగింది? వాడిపోయే అనుభవం. ఇది నీళ్ళ యొద్ద నాటబడింది కనుక దీనికి ఏం కలిగింది? పచ్చదనం. ఈ ఆరాధన ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఆ చెట్టు జలముల యొద్ద నాటబడింది కనుక దానికి వెట్ట కలిగినను శ్రమ కలిగినను భయపడకుండా నిమ్మలముగా నెమ్మది పొందుతూ పచ్చగా కలకలలాడుతుందంట ఆ ఆకు. ఇప్పుడు నేను కొంచెం ఆత్మ సంబంధంగా చెబుతున్నాను, వినండి. మీరందరూ ఎవరు? ఏంటండి? ఆకు. ఎవరు మీరంతా? ఆకు. ఈ ఆకు దేనితో అంటు కట్టబడింది? నిజమైన ద్రాక్షవల్లితో. ఎవరు ఆయన? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. వృక్షం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ వృక్షమునకు ఉన్న ఆకులు ఎవరు? మనమే. దేవుడు ఒక వ్యక్తిని ఆకు పోల్చి ఆకులు ఎవరిమి? మనమే. ఇప్పుడు నేనంటాను, సంఘములు ఎవరున్నారు? నిజమైన ద్రాక్షవల్లి ఉంది. మరి ఈ నిజమైన ద్రాక్షవల్లితో నువ్వు అంటుకట్టబడ్డావా? ఏంటండి? నీవు అంటుకట్టబడ్డావా? ఇప్పుడు నేనంటాను, మీరు చెబుతారు నాకు, ఏమండి అంటు కట్టబడకపోతే మేము సహవాసములు ఎందుకు ఉంటామండి, అంటు కట్టబడకపోతే మేము విశ్వాస రంగంలో ఈ హోసన్న చర్చికే ఎందుకు వస్తామండి మీరంటారు. వాక్యం ఉంటుంది, మీరు ఈ ఆవరణంలోనికి వచ్చినా, మీరు ఈ హోసన్న మందిరములోనే అడుగుపెట్టినా,
నేను హోసన్న విశ్వాసినని నీవు మాట్లాడుకుంటూ ఉన్నా, నీవు పచ్చగా ఉండలేవు. హోసన్న విశ్వాసులు పచ్చగా ఉండాలి అంటే, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న వ్యక్తి పచ్చగా ఉండాలి అంటే, ఈ ఆకు దేనితో అంటు కట్టబడాలి? చెప్పరేంటండి? దేవుడు ఒకటి అంటారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచారు, వారి కొరకు తొట్లను తొలిపించుకున్నారు. ఆ తొట్లు ఎలాగున్నాయంటే బ్రద్దలైపోయాయి. ఎందుకని నన్ను విడిచారు. నిత్యము జీవము ఇవ్వగలిగిన నన్ను విడిచారు. నిత్యము జీవము ఇవ్వగలిగిన నన్ను విడిచారు కనుక వాళ్ళు ఎలా అయిపోయారు? పగిలిపోయిన స్థితిలో, అంటే వాడిపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్తున్నాను, నీవు దేవుని మందిరంలోనికి వచ్చినంత మాత్రాన నీ జీవితం ఆనందకరంగా ఉండలేదు, ఉండబోదు కూడా. మీ కుటుంబాలు పచ్చగా కలకలలాడుతూ ఉండాలి అంటే, నీ వ్యక్తిగత జీవితం పచ్చగా కలకలలాడుతూ ఉండాలంటే, వాక్యం చెప్పకనే చెబుతూ ఉంది, జీవ జలముల యొద్ద నాటబడిన వృక్షమునకు నీవు అంటు కట్టబడాలి. జీవాధిపతి అయిన యేసు క్రీస్తుతో నీవు అంటు కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుతో అంటు కట్టబడుతావో, నువ్వు ఎలా మార్చబడుతావంటే పచ్చగా కలకలలాడుతూ కల తప్పకుండా నీవు వృద్ధిలోనే ఉండగలుగుతావు. ఎప్పుడు చెప్పరేంటండి? నీవు వృద్ధిలోనికి రావాలి అంటే, నీ చిగురు పుష్పించబడాలి అంటే, నీవు చిగురాకు వలె వృద్ధి నొందాలి అంటే, నీవు ఏం చేయాలంటే జలముల యొద్ద నాటబడాలి. జీవ జలములైన యేసుక్రీస్తును విడిచిపెట్టకుండా, జీవ జలములైన పరిశుద్ధాత్ముని విడిచిపెట్టకుండా వీరితో నువ్వు అంటు కట్టబడినప్పుడు నువ్వు దినదినం ఏమవుతావు? చెప్పరేంటండి? ఏమవుతాం? ఇప్పుడు మరలా చెప్తున్నాను, మనం ఆత్మ సంబంధంగా ఎందుకు వాడిపోతున్నాం? అందుకే లేఖనంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి, దేవుని ప్రజలు అంటారు, అయ్యా మేమందరము ఆకు వాడినట్లుగా వాడిపోయాము. ఇశ్రాయేలు అంటారు, దేవుని సన్నిధిలోనికి వచ్చి అంటారు, దేవా ఒక చెట్టు ఆకు ఏ విధముగా అయితే వాడిపోతూ వచ్చిందో, ఒక చెట్టు ఆకు వాడిపోయి ఏ విధముగా రాలిపోతుందో, ఇదిగో మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలు, మాకు కలిగిన సమస్తం వాడిపోయాయి అయ్యా. పచ్చగా ఉండవలసిన మా కుటుంబాలు, ఆశీర్వాదకరంగా నిలబడాల్సిన మా కుటుంబాలు, దినదినము వృద్ధి చెందవలసిన మా కుటుంబాలు వాడిపోయాయి. ఎందుకు వాడిపోయాయి అంటే, దాని పై వాక్యంలో రాయబడిన మాట తెలుసండి, వీరు అపవిత్రమైన వాటిలో నిలిచిపోయారట. అంటే నిలబడవలసింది ఎక్కడా? చెప్పరేంటండి? జీవజలముల యొద్ద. జీవజలముల యొద్ద నాటబడిన చెట్టేమో అభివృద్ధి చెందింది. జీవజలముల యొద్ద నాటబడిన చెట్టేమో పచ్చగా కలకలలాడుతూ ఉంది. జీవజలముల యొద్ద నాటబడిన చెట్టేమో చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా చెట్టు ఏ విధంగా ఉంది? కలకలలాడుతుంది. మరి జీవజలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా మారింది? ఈయనంత శీల చూస్తున్నాను, చదవండి. యెషయా గ్రంథం 64:6. త్వరగా. అది వదిలిపెట్టి కింద ఉంటుంది చూడు, ఆకువలే మేమందరము ఎలా వాడిపోయారట? మేమందరము ఎవరన్నారు? దేవుని పేరు పెట్టబడిన ప్రజలే. ఎవరన్నారు? ఐగుప్తు దేశం అంటే గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారే. వారు ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకే మాట అంటున్నారు, మేమందరము అంటే చెప్పరేంటండి? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరు నోట వస్తున్న మాట ఏంటంటే, ఆకుల వలె వాడిపోయాము. ఎందుకు వాడిపోయారు? ఆ పై మాట ఉంది, మేమందరము ఏమయ్యారు? చెప్పండి తల్లే, ఏమయ్యారు? ఇప్పుడు వీరెందుకు వృద్ధి చెందట్లేదు? వీరెందుకు అభివృద్ధి చెందట్లేదు?
వీరెందుకు పచ్చగా కలకలలాడుతూ కల తప్పకుండా ఎందుకు సమాజంలో నిలబడలేదు అంటే వాక్యం అంటుంది, అపవిత్రత వారి గుడారములో అడుగు పెట్టినందున, అపవిత్రత వారి హృదయంలో అడుగు పెట్టినందున, అపవిత్రత వారి సమాజంలో అడుగు పెట్టినందున, అపవిత్రత వారి సంఘములో అడుగు పెట్టినందున, ఇప్పుడు సంఘము కానివ్వండి, సమాజము కానివ్వండి, వ్యక్తిగత జీవితము కానివ్వండి, కుటుంబము కానివ్వండి, ఏమైపోయిందంటే ఆకు వాడిపోయినట్లుగా వాడిపోయింది. దానిని పసిగట్టి ప్రజలు దేవుని సన్నిధిలోకి వచ్చి అంటారయ్యా, వాడిపోయిన స్థితిలో ఇక మేము ఉండలేము. మా నీతి ఏ విధంగా మారింది అంటే మురికి గుడ్డ వలె మారిపోయింది. ఒకప్పుడు నీతిమంతులుగా ఉన్న మేము, ఒకప్పుడు గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన మేము, ఒకప్పుడు మారు మనసు పొందిన మేము, ఒకప్పుడు బాప్తిజము పొందిన మేము, ఒకప్పుడు నీ అడుగు జాడలలో నడిపించబడిన మేము ఇప్పుడు ఏ విధంగా మార్చబడ్డామంటే అపవిత్రత మా హృదయములో అడుగుపెట్టి, అపవిత్రత మా కుటుంబంలో అడుగుపెట్టి ఆకువాడిపోయినట్లుగా ఏమైపోయింది. ఒక మాట మీతో చెప్తాను నేను. ఒక చెట్టు బాగా ఎదుగుతుందండి, ఒక చెట్టు బాగా ఎదుగుతుంది. ఆ చెట్టు చనిపోవాలంటే, ఆకు మొత్తం వాడిపోవాలి అంటే ఆ చెట్టుకి ఏం పట్టాలి? చీమలు కాదు, చీడ పురుగు కూడా కాదు, చీడ పురుగు. ఆ చీడ పురుగు ఎక్కడ పడుతుంది? మీకు ఇది కూడా తెలియకపోతే ఎట్లా? ఆ చెట్టుకు తల్లి వేరు ఒకటి ఉంటుంది. ఏ చెట్టుకి? చెట్టుకు తల్లి వేర్లు చాలా ఉంటాయి. ఆ వేర్లు ఏదన్నా నరకండి, చెట్టు సావదు. దాని చుట్టూ ఉన్న వేర్లు ఏదన్నా నరకండి, చుట్టూ సావనే సావదు. ఏది నరికితే వస్తుంది? తల్లి వేరు ఉంటుంది. ఆ తల్లి వేరు అది నరికితే చెట్టు మొత్తం చేస్తుంది. ఈ చీడ పురుగు కూడా ఎక్కడ పడుతుంది తెలుసా? చుట్టుప్రక్కల వేర్లకు పట్టదు. ఆ చీడ పురుగు తెలుసు, ఈ చెట్టును నేను కోల్చాలి అంటే, ఈ చెట్టు వాడిపోయేటట్లుగా చేయాలి అంటే దీని తల్లి వేరుకి నేను పట్టాలని తిన్నగా ఆ చీడ పురుగు తల్లి వేరుకు పడుతుందండి. ఈ తల్లి వేరుకి ఎప్పుడైతే పట్టిందో చెట్టు వెంటనే సావదు. రోజుల కొలది ఏమైపోతుంటుంది? తిన్నగా లోపల నుంచి వాడు పట్టడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈ తల్లి వేరుకు వస్తున్న నీళ్ళ కనెక్షన్ తెగిపోతుందో ఈ చెట్టు కొన్న మీద ఆకు ఏమవుతుంది ఏంటండి? మొదలు ముందు వాడిపోదు. ఏది వాడిపోద్ది? ఈ చెట్టుకున్న ఆకులు ఉంటాయే, ఒక్కొక్కటి వాడిపోవటం ప్రారంభిస్తుంది. చూచిన మరుక్షణమే, ఆ చెట్టును చూచిన మరుక్షణమే అంటారు, ఈ చెట్టుకు ఏం పట్టింది? తెగులు. ఎందుకు పసిగట్టారంటే దాని వాకు ఏమవుతుంది? వాడిపోతూ వస్తున్నందువలన చూచిన మరుక్షణం అంటాడు, ఇది తెగులు పట్టింది, ఇక బ్రతకదు. ఎందుకంటే ఆకుకు కానీ ఏదన్నా పురుగు పడితే మందు కొడితే పోద్ది, మళ్ళీ క్రొత్త ఆకు వస్తుంది. కానీ తల్లి వేరుకు పట్టిందనుక క్రొత్త ఆకు వచ్చేదానికి వీళ్ళు లేదు కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ చెట్టు వాడిపోయేదానికి చీడపురుగు ఎక్కడ పట్టింది? ఇప్పుడు నేను కొంచెం ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. మనము పతనమైపోయేదానికి, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నుంచి పడిపోయేదానికి, మన వ్యక్తిగత జీవితాలు నాశనమైపోయేదానికి ఇప్పుడు చీడపురుగు ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది అంటే నీ హృదయములో అడుగు పెడుతుంది. చీడపురుగు అనే అపవిత్రత. ఏ అపవిత్రత? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం వాడిపోయేదానికి, ఆత్మ సంబంధంగా వాడిపోయేదానికి కారణం ఏంటి? శరీర సంబంధంగా మన కుటుంబాలు పతనమైపోయేదానికి కారణం ఏంటి? మాట్లాడరే. శరీర సంబంధంగా మన కుటుంబాలు పతనమైపోతున్నాయంటే మన అంతరంగంలో ఏం చోటు చేసుకుంది? పాపం. ఇప్పుడు శరీర సంబంధంగా కుటుంబాలు పతనమైపోతున్నాయంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఏ కుటుంబం అన్నా చూడండి నెమ్మదిగా ఉంటుందా? మాట్లాడండి. ఆ కుటుంబం పచ్చగా కలకలాడుతూ ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడుతుందా? ఎందుకని? శరీర సంబంధంగా పతనమైపోయేదానికంటే అక్రమ సంబంధాల వలన పతనమవుతుంది.
ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం పతనమైపోయేదానికి కారణం ఏంటంటే ఈ అంతరంగం పాపముతో నింపబడినందువలన ఇప్పుడు అంతరంగం ఏమవుతుంది? పతనావస్థలోనికి. ఏ అవస్థలోనికి? అందుకే ఇశ్రాయేలు దాన్ని గ్రహించి దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకటే అంటున్నారు, అయ్యా శరీర సంబంధంగా మేము వాడిపోయాం, ఆత్మ సంబంధంగా మేము వాడిపోయాం, మా కుటుంబాల్లో ఎక్కడ పచ్చదనం కనపడట్లేదు, మా కుటుంబాల్లో ఎక్కడ అభివృద్ధి కనపడటం లేదు. అందుకని ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద నిలిపి, ఒక్కసారి నీ మనసు మా మీద నిలిపి, మా అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి పాపమును నువ్వేం చేయాలి? శుద్ధి చేయి. మా కుటుంబంలో నిలబడిన పాపమును శుద్ధి చేయి. నేను నా కుటుంబం, నేను నా అంతరంగం, నేను నా శరీరం పరిశుద్ధపరచబడినట్లుగా, పవిత్రపరచబడినట్లుగా, మేము నీ ఎదుట మహిమ కలిగిన వ్యక్తులుగా నిలబడినట్లుగా, ఇదిగో వాడిపోయిన స్థితిలో నుండి మమ్మల్ని ఏం చేయి? చెప్పరేంటండి? ఆకు చిగురాకు అభివృద్ధి నొందినట్లుగా, నీటి కాలువలో ఎవరున్న నాటబడిన చెట్టు ఆకు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో, మా కుటుంబం, మా హృదయాన్ని అలాంటి స్థితిలోనికి తీసుకొని రా అని ఈ ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతుంటే దేవాతి దేవుడు వారిని చూసి ఒకే మాట అంటున్నారు, ఇదిగో ఇప్పటి వరకు తెలుసో తెలియకో నీ అంతరంగంలో పాపము చోటు చేసుకున్నందువలన ఆత్మీయతలో వాడిపోయావు. తెలుసో తెలియకో పాపం నీ ఇంట్లో అడుగు పెట్టినందువలన నీ ఇల్లు అంతా వాడిపోయిన స్థితిలో నిలిచిపోయింది. అందుకని ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, నీలో ఉన్న దుర్మార్గత, నీ గుడారంలో ఉన్న దుర్మార్గత నేను దూరము చేయబోతూ ఉన్నాను, నేను దూరపరచబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని పవిత్రపరచి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచి, చిగురాకు అభివృద్ధి నొందినట్లుగా, చిగురాకు విస్తరించబడినట్లుగా, చిగురాకు వృద్ధిలోనికి వచ్చినట్లుగా నేను ఈ దినము నుండి మిమ్మల్ని అందరినీ వృద్ధిపరచబోతూ ఉన్నాను, వృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. కనుక ఈ దినమున నీవు జీవ జలముల యొద్ద నాటపడగలిగితే నిశ్చయముగా ఏకం మీదట నీ ఆకు వాడిపోకుండా, నీ కుటుంబం వాడిపోకుండా నా దేవుడు చిగురాకు వల్ల మిమ్మల్ని అందరిని వృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పు. ఏం చేయబోతున్నారు? చిగురాకు వలె నీవు వృద్ధి నొందాలంటే ఇప్పుడు ఎక్కడ నాటబడాలి? చెప్పరండి. జీవ జలముల యొద్ద నీవు నాటబడితే ఎప్పటికీ వాడిపోవు. ఇక ఏ శ్రమ వచ్చినా నువ్వు కదలవు. ఇప్పుడు నేను అంటానండి, కొందరు చూడండి దేవుని మందిరానికే వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు, చిన్న శ్రమ కలగగా దేవునికి ఏమవుతారు? మాట్లాడండి. ఏమవుతారు? మాకు షెడ్ వద్దు, గిడ్చొద్దు, మాకు పాస్టర్ వద్దు, గెస్ట్ వద్దు. పాస్టర్ వద్దకపోయినా పర్వాలేదు, పాస్టర్ వద్దన్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని సన్నిధి మాత్రం వద్దనకూడదు. ఎందుకు నాటబడాలి అంటే ఆ జీవ జలముల యొద్ద నువ్వు నాటబడితే ఆకు చిగురాకు వృద్ధి నొందినట్లుగా నీవు అన్ని విషయాల్లో ఏమవుతావు? అందుకే కీర్తన మొదట్లోనే ఉంటుంది ఆ మాట ఏంటి? ధ్యానించేవాడు ధన్యుడు, అతడు అతడు అనే దగ్గర నేను అని పెట్టుకోండి. వద్దులే, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అట్లాగా ఇప్పుడు బైబిల్ ఉన్నట్టే చదవండి. అతడు నీటి కాలవన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏంటంట? అతడు ఎక్కడ నాటబడ్డాడు? చెప్పరేంటండి? నీటి కాలువల యొద్ద నాటబడ్డాడు గనకనే ఇప్పుడు అతనికి ఏం కలిగింది? పచ్చదనం. పచ్చదనం కలిగింది. ఇప్పుడు పచ్చదనం కలిగినందువలన ఆ కుటుంబం ఎలా ఉంది? ఏంటి? ఎక్కడ నిలబడినా ఫలభరితముగా మార్చబడుతూ వచ్చిందంటండి. ఓ భక్తుడా, ఎందుకు ఈ స్థితి నీకు కలిగిందంటే ఆ భక్తుడు ఒక్కటే అంటాడు. ఏమంటాడు? నేను నాటబడింది ఎక్కడ? చెప్పరేంటండి? అపవిత్రమైన చోట కాదు. నేను నాటబడింది ఎక్కడ? ఏంటి? పవిత్రమైన
జీవ జలములు కలిగిన చోట నేను నాటబడ్డాను కనుక నేను నా కుటుంబం వాడిపోలేదు. ఓ సేవకుడిగా మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఇదిగో ఈ ఆరాధనలో నీవు మంచి నిర్ణయం తీసుకొని, దేవా నేను నీటి కాలవ యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాను, నాలో ఉన్న అపవిత్రత అంతటిని నేను తీసివేసుకుంటాను, ఈ దినము నుండి చిగురు ఆకు వలె నేను వృద్ధి నొందినట్లుగా నన్ను వృద్ధిలోనికి తీసుకొని రా అని నీవు ప్రార్థించుకోగలిగితే, నీలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టగలిగితే, నీలోనికి పవిత్రతను ఆస్వాదించగలిగితే, ఓ సేవకుడికి చెప్తున్నాను, ఈ దినము నుండి మిమ్మల్ందరినీ చిగురాకు వలె నా దేవుడు వృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. వృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. నీటి కాలవన యోర్న మీరందరూ నాటబోతూ ఉన్నారు. నా దేవుడు ఇప్పటి వరకు అపవిత్రమైన చోట నాటబడ్డారేమో, ఇప్పటి వరకు లోకములో నాటబడ్డారేమో, లోక సంబంధమైన వాటిలో నాటబడ్డారేమో, నా దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. శ్రేష్టమైన చోట నాటబోతూ ఉన్నారు. సత్తువ కలిగిన చోట నాటబోతూ ఉన్నారు. జీవ జలముల యొద్ద నాటబోతూ ఉన్నారు. నాటబడిన మీరందరూ ఈ దినము నుండి చిగురాకు వృద్ధి నొందినట్లుగా మీరందరూ వృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. వృద్ధిపరచబోతూ ఉన్నారు. వృద్ధిపరచబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో మీరు అభివృద్ధిలోనికి వచ్చేదరుగాక. ఎక్కడెక్కడ అభివృద్ధిని కోల్పోయారో, ఎక్కడెక్కడ అభివృద్ధికి దూరం అయిపోయారో, ఎక్కడెక్కడ అభివృద్ధిని చూడలేక కన్నీరు కారుస్తూ వచ్చారో, ఇక మీదట ఆ స్థితి మీ గుడారములకు లేకుండా నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. అందుకే లేఖనం చెప్పకనే చెబుతూ ఉంది, జీవ జలముల యొద్ద నాటబడిన చెట్టునకు ఉన్న ఆకు ఏమవుదట? వాడిపోదు. ఎందుకు వాడిపోదంటే నాటబడింది ఎక్కడ? చెప్పరేంటండి? ఇంకా కొంచెం ఆత్మ సంబంధం ఒక్క మాట చెప్తాను. జీవజలములు అనే మాట రెండిటికి పోల్చబడింది. జలము అనేదానికి పరిశుద్ధాత్మకు పోల్చారు, నీళ్లు దేవుని వాక్యమునకు పోల్చాడు. ఇప్పుడు సంఘం దేనితో అంటు కట్టబడాలి? వృద్ధిలోనికి రావాలంటే ఏంటి వాక్యముతో నువ్వు అంటు కట్టబడాలి. వాక్యముతో అంటు కట్టబడిన నీవు పరిశుద్ధాత్మ దేవునితో కూడా ఈ అనుభవాలు ఏ సంఘానికైతే ఉంటాయో, ప్రపంచంలో ఏ సంఘం అన్న కావచ్చు, ఈ అనుభవాలు ఏ సంఘములో అయితే ఉంటాయో ఆ సంఘం ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. చెప్పండి. ఎందుకు పాడుతూ ఉన్నారు? జీవజల నిధిగా ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? చెప్పండి. జీవజల నిధిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు జీవజల నదిగా ఆయన ఉన్నాడు కనుకనే ఇప్పుడు మన నోట ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? మన చెట్టు పచ్చగా ఉంది. ఇప్పుడు వాడిపోయిన చెట్టు దగ్గరికి వెళ్తే ఏమన్నా నవ్వు ఉంటుందా? చెట్టు గదిలే. ఇప్పుడు శ్రమలు కలిగిన కష్టాలు కలిగిన ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ ఇల్లు ఎప్పుడు ఎలా ఉంటుంది? ఏడుపు ముఖమే. అవునా కదా? ఎందుకని అంటే శ్రమల మధ్యలో ఇరక్కపోయింది. అది ఆ శ్రమల మధ్యలో ఇరక్కపోయినా ఈ చెట్టు జీవజలముల యొద్ద నాటబడితే శ్రమను చూసి ఆ చెట్టు అట భయపడదంట. ఇప్పుడు ఎందుకు మనకు శ్రమ కలిగి మనం భయపడుతున్నామంటే జీవజలముల యొద్ద నీవు నాటబడలా. అందుకే భయము వెంటాడుతుంది. అందుకే ఆనందం లేకుండా పోయింది. ఎందుకంటే నీవు నాకు జీవజల నదిగా ఉన్నావు కనుక ఆ జీవజల నదిలో నుంచి నాకేం కలిగింది? జీవం ఉన్నవాడే ఆనందగానాలు చేయగలుగుతాడు. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, సజీవులే కదా నన్ను మృతులు నన్ను స్తుతిస్తారని లేకుండా రాశారా? రాయలా. సజీవులు నన్ను స్తుతిస్తారు అంటే ఈ సేవకుడు పాడుకున్న పాట ఏంటంటే, జీవజలముగా నీవు నాకు ఉన్నావు కనుక నేను జీవిస్తున్నాను. జీవజల నిధిగా నీవు నాకు ఉన్నావు కనుక నేను దినదినము బ్రతకగలుగుతూ ఉన్నాను. జీవజల నదిగా నీవు నాకు ఉన్నావు కనుక ఏ ఒక్కరోజు నాకు శ్రమ కలిగినా, బాధ కలిగినా, హింస కలిగినా, శోధనలు కలిగినా, ఇబ్బందులు కలిగినా, ఇక్కట్లు కలిగినా నేను భయపడను. నీ నోట ఆనంద గానము వినబడాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? చెప్పరేంటండి?
ఏం చేయాలి? ఇదిగో జీవ జలముల యొద్ద నువ్వు నాటబడగలిగితే ఈ రోజు నుండి నీ కుటుంబంలో ఆనంద కీర్తన వినబడబోతూ ఉంది. నీ జీవితంలో ఆనంద కీర్తన వినబడబోతూ ఉంది. నీ నోట ఆనంద కీర్తన రాబోతూ ఉంది. ప్రభుని స్తుతించబోతూ ఉన్నావు, ప్రభుని ఆరాధించబోతూ ఉన్నావు, ప్రభుని కనపరచబోతూ ఉన్నావు. ఆ స్థితిలోనికి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆ స్థితిలో నీవు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆగిన వర్షము వలె మిమ్మల్ని ఆవరించబోతూ ఉన్నాడు, మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు, దర్శించబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి మీద జీవజల నదులను కుమ్మరించబోతూ ఉన్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం, జీవజల నదులు నీళ్ళ పారబోతూ ఉన్నాయి. విశ్వసించు వాని కడుపులో నుండి లేఖనము సెలవిచ్చినట్లుగా జీవజల నదులు అదుగో ఒక్కొక్కరిలో ప్రవహింపబోతూ ఉన్నాయి. ప్రవహించేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ హృదయములో నుండి, నీ అంతరంగములో నుండి జీవజల నదులు పారబోతూ ఉన్నాయి. అలాంటి ఆనంద గానాలు ఇక మీదట నీ నోట పరిశుద్ధాత్మదేవుడు ఉంచబోతూ ఉన్నాడు. భయపడకు, నీ శ్రమను కొట్టివేయబోతూ ఉన్నాడు. భయపడకు, నీ అవమానమును కొట్టివేయబోతూ ఉన్నాడు. భయపడకు, నీ ఎదుట నిలబడి నిన్ను భయపెడుతూ ఉన్న ప్రతి వ్యతిరేకతను నా దేవుడు సద్రుభూమిగా మార్చి, నా దేవుడు నీ నోట ఆనంద కీర్తన ఉంచబోతూ ఉన్నాడు. ఆనంద గానతలు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆనందంతో ప్రభువును స్తుతించబోతూ ఉన్నావు. ఆనందమే నీకు కలగబోతూ ఉంది. ఇక మీదట నీ జీవితంలో ఆ స్థితిని నా దేవుడు ఉంచునుగాక. ఆ స్థితి నీకు కలగాలి. ఆనంద గానాలు నీ నోట రావాలి అంటే నీవు జీవ జలముల యొద్ద నాటబడగలిగితే ఆ జీవ జలములో నుంచి వస్తున్న ఆ జీవాన్ని పొందుకొని నీవు నిత్యము పచ్చగా కలకలలాడుతూ బ్రతకబోతూ ఉన్నావు. ఆ చెట్టు చిగురాకు వృద్ధి నొందినట్లుగా మీరందరూ ఇక మీదట జీవ జలముల యొద్ద నాటబడిన మీరందరూ చిగురాకు వలె వృద్ధి నొందుదురుగాక. గట్టిగా చెప్పండి. ఎలా? జీవ జలముల యొద్ద నాటబడితే మనకేం కలుగుతుంది? గట్టిగా చెప్పు. ఇక వాడిపోయే అనుభవం ఏంటి? దేవర మోహం వేసుకుని కూర్చున్న అనుభవం ఇక ఉండదు. ఎప్పుడు చూసినా కొందరు మొఖాలను చూడండి, చాలామందిని గమనిస్తాను. నా కళ్ళు అందరినీ పరిశోధిస్తే పరీక్షిస్తాయి. కొందరు చూడండి చర్చికి వచ్చినప్పటి నుంచి అందరూ అల్లి అంటారా? ఎందుకంటే ఈ చెట్టుకు జలముల యొద్ద నాటమని అనుభవం లేదు. జీవ జలముల యొద్ద నాటబడితే ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఉజ్జీవంగా ఉంటుంది. ఎందుకంటే జీవంతో ఉంది కదా. ఇప్పుడు జీవంతో ఉన్నది కదులుతుందా, కదలకుండా మౌనంగా ఉంటుందా? మాట్లాడండి. ఏంటి? కదులుతూ ఉంటుంది. జీవం లేనిది అంతే. దానికి ఉళ్ళుకుండదు, పొలకుండదు. ఒక రాయిలాగా మొద్దులాగా ఉంటుంది. అవునా కదా? మన దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు మొద్దులాగా ఉన్నావు అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు జీవ జలముల యొద్ద నాటబడింది. ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఆనందగానాలు. మనసారా ప్రభుని స్తుతిస్తుంది. కాళ్ళతో నాట్యం పడుతుంది. మనసు విప్పిగా దేవుని సన్నిధి ఎలా ఉంటారు? నాట్యం ఆడుతూ ప్రభువుని స్తుతించుతూ అడుగులు వేయగలుగుతారు. ఆ స్థితి నేటి వరకు నీకు లేదేమో. ఒక సేవకుడిగా, ఓ తండ్రిగా, ఒక కాపరిగా నేను కోరుకుంటున్నానండి. ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనంద గానములతోనే నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక వాడిపోయిన అనుభవం నీలో ఉండదు. అందుకే లేఖనంలో కూడా ఒక మాట చదవడం మాట, యెహెజ్కేలు గ్రంథం త్వరగా
47వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా 47:12. నది తీరమున ఇరు ప్రక్కల పెరుగును, వాటి ఆకులు అస్సలు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ స్థలముల్లో నుండి వస్తుంది గనుక ఈ చెట్టు ఎప్పుడు వాడిపోకుండా పచ్చగా 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 ఉండేటట్లుగా దేవుడు ఆ నీటిని పంపుతూ వచ్చాడు. ఆ చెట్టు అంటుంది, తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. ఆ చెట్టు అంటుంది, చెట్ట ఓ వృక్షమా, ఎందుకు నువ్వు వాడిపోవట్లేదంటే, నేను వాడిపోకుండా ఉండేదానికి కారణం ఏంటంటే ఈ ఈ చెట్టు ఎక్కడ నాటబడింది? నది తీరమున నాటబడింది. ఈ నదిలోనికి ఏ నీళ్ళు వస్తున్నాయంట? మాట్లాడండి. ఏ నీళ్ళు వస్తున్నాయి? ఎక్కడి నుంచి? ఈ పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధమైన నీరు వస్తున్నందువలన ఇప్పుడు ఈ చెట్టు నీళ్ళని పీల్చుకుని ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ చెట్టు అంటది, ఇక నేను వాడిపోను, ఇక నా కాయలు రాలిపోవు, ఇక నేను వెనకంచె వేయను. నా అడుగు ఎలా ఉంటుందంటే ముందుకే పడుతుంది కానీ వెనకకు పడదు. నా ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడ వాడిపోకుండా నేను అడుగులు వేస్తూ గమ్యానికి చేరుతాను కానీ వెనకకు వేయను. వాక్యం ఉంటుంది, నా గట్టి మీద చేయి పెట్టిన వాడు, చెప్పండి, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక చూచెదనా ఆనందం యేసుతో. వద్దులే, పాటలు పాడుకునే సమయం వస్తలే, కానీ నేను అంటాను, నాగట్టి మీద అంటే ఈ నది తీరమున నాటబడిన ఈ వృక్షం వెనకకు ఎందుకు చూడటం లేదంటే ఆ చెట్టుకు కావలసిన నీరు అందుతుంది. ఎక్కడి నుంచి? చెప్పడేంటండి? పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి. ఇదిగో ఓ సేవకుడు మనసారా కోరుకుంటున్నాడు, ఆ చెట్టు వాడిపోకుండా, ఆ చెట్టు ఫలాలు రాలిపోకుండా వృద్ధి నొందుతూ ఎందుకు ఉందంటే పరిశుద్ధ స్థలములో ఏ నీళ్ళు వస్తున్నాయి? పరిశుద్ధమైన నీళ్ళు. ఓ సేవకుడు చెప్తున్నాను, ఇక మీదట నీ ఆత్మీయ స్థితి వాడిపోకుండా, నీ కుటుంబ స్థితి పడిపోకుండా, వాడిపోకుండా, వెనకంజ వేయకుండా నా దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధాత్మ దేవుని మీలోనికి పంపునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నంత కాలం మీరేమవరు? వాడిపోరు. వాడిపోతున్నారు అంటే ఏమని అర్థం? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. సేవకుడికి చెప్తున్నాను, నా మాటలు ముగించట్లేదు, మరొక మాటకి వెళ్తున్నాను. నిశ్చయముగా నా దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుని పంపునుగాక. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొద్దను చేరి తండ్రిని వేడుకొని మీ కొరకు ఒక ఆదరణకర్తను ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటట్లుగా, మనతో నివసించేటట్లుగా పంపిస్తాను ఆయన ఎప్పుడో చెప్పాడు కదా. చెప్పిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా మన స్థితిని ఎరిగి, మన పరిస్థితిని ఎరిగి, మనం వాడిపోకుండా, మనం పడిపోకుండా, మనం జారిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీలోనికి పంపబోతూ ఉన్నాడు. మరలా ఆయన మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ఏ కుటుంబమైనా, అడుగు పెట్టిన ఏ జీవితమైనా ఇక వాడిపోకుండా ఉండునుగాక. అందుకే వాక్యం ఉంటుంది, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఆకు ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చగా కలకల్లాడుతూ ఉండాలంటే మనం ఎక్కడ నాటబడాలి? జీవ జలములు కలిగిన సంఘములో మనం నాటబడితే మన ఆకు ఎప్పుడూ వాడిపోకుండా పచ్చగా ఉంటుంది. ఒకటి ఈ చెట్టు ఆకు పచ్చగా ఉండి అభివృద్ధి చెందాలి అంటే జీవజలముల యొద్ద నాటబడాలి. ఈ ఆకు దేనికి సూచనగా ఉంది? మరొక్క మాట చెప్తాను. ఒకరోజు దేవుడు భూమి అంతటిని నన్ను చూడండి, భూమి అంతటిని పరీక్షించాడు. ఈ భూమి మీద జనసమూహం అంతా
ఏ విధముగా ఉంది అంటే అందరూ చెడిపోయిన స్థితిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు? ఆలోచనలు మారిపోయాయి, ఉద్దేశాలు మారిపోయాయి, ఉద్రేకాలు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. వీటన్నిటిని చూచిన దేవాతి దేవుడు ఆలోచించాడు, ఒక్కడైనా నాకు నీతిమంతుడు కనపడకపోతాడా? ఒక్కడైనా నీతిమంతుడు కనపడితే నేను అతన్ని అభివృద్ధి పరచకపోతానా అని భూమి మీద అంత పరిశోధించగా దేవుని దృష్టికి నీతిమంతుడిగాను గట్టిగా చెప్పు నింద రైతుడుగాను ఒక వ్యక్తి కనపడ్డాడు. కనపడిన మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, చూడు నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను, నేను ఒక క్రొత్త భూమిని మరలా సృష్టించబోతూ ఉన్నాను కనుక నీ ఇంటి వారి కొరకు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, కొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తన కుటుంబీకులతో మాట్లాడారు, ప్రభు ఇలా చెప్పాడు, ఇలా జరగబోతుంది, మనం ఇలా ఉండాలి అని చెప్పారు. కుటుంబ యజమాని మాటను వ్యతిరేకించకుండా సమ్మతించి తండ్రి చెప్పినట్లుగా, మామ చెప్పినట్లుగా, భర్త చెప్పినట్లుగా లోపడ్డారు. అందరూ ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ లోపడ్డారు. ఈ ఓడను తయారు చేసే క్రమంలో నోవహు ఒకటి చేశాడు, ఒక చిన్న పని. సమయమును ఎందుకు వ్యర్థపరుచుకోవాలి, ఒక ప్రక్క ఇది చేసుకుందాం, మరొక ప్రక్క దేవుని మాటలు చెప్దామని ఒక ప్రక్క నావను తయారు చేసుకుంటూ కనపడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, చూడు నమ్మండి, దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతూ ఉన్నాడు, జలప్రళయం అంతా ఈ భూమిని ఆవరించబోతూ ఉంది, ఈ భూమిని మొత్తం పాడు చేయబోతూ ఉన్నాడు, నీటితో ముంచేయబోతూ ఉన్నాడు. కనుక నేను ఓడను తయారు చేస్తున్నాను, నా మాట విని దేవుడు నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నాను కనుక నా మాటను విని ఈ ఓడలో అడుగు పెడితే నేను కాపాడబడినట్లుగా మీరును కాపాడబడతారని చెప్పారు. అందరూ ఎలా చూశారంటే హేళనగా. అందరూ ఎలా మాట్లాడారంటే ఎవరికి నచ్చినట్లు వారు అబ్బో వస్తుందంట, చూద్దాములే, భూమి పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు మనం వర్షపు చుక్కను చూడలేదే, వర్షం ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా అని అందరూ ఎటకారముగా నోవహును చూసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం పట్టించుకోవాలా, అతనికి ఒక నమ్మకం ఉంది, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆయన ఒకసారి ఆజ్ఞ జారీ చేస్తే అది జరగక మానదు, కనుక నాకెందుకు, చెప్పవలసిన పూచి నాది, బాధ్యత నాది అని చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆ రోజు రానే వచ్చింది, అందరూ వెళ్ళారు, వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసిన తర్వాత ఆ తలుపుకు లాకేసింది ఎవరు? చెప్పరేంటండి, ఆయన మూసాడు. ఎందుకంటే మనిషి, ఒక మాట చెప్పిన, రక్త మాంసాలతో పుట్టిన వాడికి రక్తం పంచుకొని పుట్టిన బంధువులైనా, స్నేహితులైనా, లేకపోతే ఇంకొకరు రక్తం ఉంది కనుక అభిమానం ఉండదా? రేపు చెప్పరేంటండి, వాడు సాగు బతుకుల మధ్యలో ఉన్నాడండి, అయ్యో చనిపోతున్నాం, మనం ఎట్టాగైనా ప్రయత్నం చేస్తామా లేదా? అలా చేస్తాడు అనుకున్నాడేమో దేవుడు. ఎందుకంటే మానవుని హృదయం ఎరిగింది ఆయనే కదా. మాట్లాడండి, మానవుని హృదయం ఎరిగింది ఎవరు? ఆయనే. నోవహు హృదయం ఎరిగాడేమో బహుశా, ఒరే నేను గిన లాకు వేయకపోతే, నేను కూడా గడ పెట్టకపోతే తప్పక నోవహు ఈ తలుపు తెరుస్తాడు, వాళ్ళని పిలుస్తాడు. సరే, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, నేను ఆలోచించింది, సో దేవుడు కూడా అలాగనే ఆలోచించుంటాడు. ఇప్పుడు నావులు అన్ని జాతులు ఉన్నాయి కదా, చెప్పరేంటండి, ఉన్నాయి. ఒకవేళ నీటి మట్టం పెరిగే కొలది నోవహు తాత తలుపు తీశాడు అనుకో, నీళ్ళు ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు నీళ్ళు వచ్చిందనుకో మళ్ళీ ఓడేమవుద్ది? అందుకని దేవుడు లాగేశాడు. లేకపోతే దేవుడు అనంత జ్ఞాని కదండి, అవునా కదా? దేవుడికి తెలియంది ఏముంది? రే నోవహు తాత, నువ్వు కానీ గడి తీసావంటే నువ్వు చస్తావు, నీతో పాటు ఉన్నవి చస్తాయి. నేను ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? నిరర్ధకమవుతుంది, పాడైపోతుంది. అందుకని నువ్వు వెళ్ళు,
నేను వేస్తానన్నాడు. అంతే గడేశాడు. లేఖనంలో చదవండి, మీరు ఇంటికి వెళ్ళి కేకలేస్తున్నారు, అయ్యా తలుపు తీ అయ్యా, చస్తున్నావయ్యా, సాగు బతుకుల మధ్యలో ఉన్నామా అంటే, బాబు తలుపు వేసింది నేను కాదు. నేను అంటాను, ఆయన తలుపు మూస్తే ఎవడన్నా తీయగలడా? ఆయన తలుపు తెరిస్తే ఎవడైనా వేయగలడా? ప్రపంచంలో మూసింది ఆయన, ఇంకెవడు తీస్తాడేంటి? ఒకటన్నాడు నోవాహు, ఇది నేను వేసినది కాదు, సమయం ఉండగానే నేను మీకు హెచ్చరిక చేశాను, సమయం ఉండగానే నేను మీకు తెలియచేశాను, నా మాటకు ఏ ఒక్కరు లోబడలేదు, ఇప్పుడు నేనేం చెయ్యను రా బాబు అన్నారు. ఇంకేం చేశారు? భూమి మొత్తం నీళ్ళతో నింపబడింది. జనులు అందరూ చనిపోయారు. ఈ నావ ఎక్కి నిలబడింది, అరారాతి పర్వతం మీద నిలిచి ఉందండి. అక్కడికి పోయి ఆగిపోయింది. ఇక ముందుకు వెళ్ళాలా, పడవ ముందు తీసుకెళ్ళి ఎత్తైన శిఖరం మీద దేవుడు నిలబెట్టాడు. రోజులు గతించిపోతున్నాయి, అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు నీళ్ళు తగ్గాయే లేదా అని ఆలోచించి ఒక కాకిని వదిలాడు. దేన్ని? కాకిని వదిలాడు. ఆ కాకి ఊరంతా తిరిగి చూడగా నీళ్ళ మీద ఏం తేలాడుతున్నాయి? మాట్లాడండి. శవాలు. ఒరే బాబు, ఆ నావలుంటే నాకేం దొరుకుతుంది, కడుపు కాల్చేస్తున్నాడు, 24 గంటలు గింజలు వేస్తున్నాడు. ఒక ముక్కన నాకేమైనా పెట్టాడు రా నాయన, కోడి పిల్లని తిందామని కోళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కోడి నా మీదగా ఎగిసి తంతుంది, అక్కడ ఒక ముక్క కూడా దొరకట్లేదురా బాబా అని, నాకు ఇక్కడైతే సమృద్ధి దొరికాయని శవాల మీద కూర్చొని ఏం చేస్తుంది? పంపిన ఉద్దేశం ఏంటి? చూడమ్మా, చూచిరా, ఒకవేళ కాలు నిలబడలేకపోతే నా దగ్గరికి వచ్చేని పంపించాడు. ఇది పోయి మాంసం మీద కూర్చొని శవాల మీద కూర్చొని శవాలు తింటూ మొత్తం కలిసిపోయింది. పాపం నోతాత ఏమనుకున్నాడు, సరేలే ఈ పావురాన్ని పంపుదామని పావురానికి నా మాట చెప్పినట్టున్నాడు. బైబిల్ అయితే రాలేదు, నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నా. పావురమ్మా, ఇదిగో ఆ సన్నాసి కాకిని పంపాను, సుపనతి కాకిని పంపాను, దానిని నేను నమ్మి చూసి రాయే తల్లి అంటే, చూసి రాకుండా అక్కడ శవాల మీద కూర్చున్నట్టుంది. నా మాటిని తల్లి, నేను పంపుతున్నాను, నువ్వన్నా చూసిరా అన్నాడు. తిన్నగా తిరిగి చాలా ఉందిలే, అవసరమైన మాట చెప్తున్నాను. తిరిగి అది వస్తా ఏం చేసింది? ఒలీవ చెట్టు ఆకును త్రుంచి దాని నోట పట్టుకొని తిన్నగా ఎక్కడికి వచ్చింది? చెప్పరేంటండి? మరల నోవాహు దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే దానిని చూచాడో, ఆ పావురాన్ని పట్టుకొని ఆ ఆకును ఎప్పుడైతే చూచాడో, ఇప్పుడు నమ్ముతున్నాడు. ఎవరు? నోవాహు. ఇదిగో ఇప్పటి వరకు వచ్చిన ఈ జలమయం, ఈ భూమి మీద నింపబడిన ఈ జలం ఏమైపోయింది? తగ్గుముఖము పట్టింది. నేను మరలా ఒక నూతన భూమిని చూడబోతున్నాను అని ఆ ఆకును చూచిన మరుక్షణం ఇతనికి ఏం కలిగింది? ఒక నిరీక్షణ. ఈ ఆకు ఇప్పుడు ఏం కలగజేస్తుంది? చెప్పరేంటండి? ఒక నిరీక్షణను కలగజేస్తుంది నోవాహుకి. అంటే అప్పటి వరకు నోవాహుకి ఏమీ లేదు, నిరీక్షణ లేదు. ఎప్పుడైతే పావురపు నోట ఉన్న ఆ ఒలీవ ఆకును చూచాడో, ఇప్పుడు అతనికి ఏం కలుగుతుంది? ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? చెప్పరేంటండి? ఏ నిరీక్షణ? నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, మాట ఇచ్చిన దేవుడు మరలా నన్ను భూమి మీదకి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. అపవిత్రమైన భూమిని దేవుడు శుద్ధి చేశాడు. అపవిత్రమైన భూమి మీద ఏ అపవిత్రత లేకుండా దేవుడు పవిత్రపరిచారు. ఈ భూమిని ఒక నూతన సృష్టిగా ఏం చేశాడు? మార్చాడు. నా కొరకు నా దేవుడు ఈ భూమిని నూతన సృష్టిగా మార్చాడని ఆ ఆకును చూచిన మరుక్షణమే నోవాహుకి ఏం కలిగింది? చదువుతారా? 8 ఆదికాండం 11. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వాక్యం. అతని యొద్దకు వచ్చి నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయెనని నోవాహునకు తెలిసెను. ఇక తలెత్తనను చూడండి, నేను చెప్తాను. ఈ ఒక్క మాట ముగిస్తున్నాను. ఒకటే, నోవాహు ఒకవేళ మనం అడిగామనుకో,
ఏంటి నోవాహు ఇంత నమ్మకం అంటే ఏం లేదు, ఈ ఒలీవ ఆకును ఎప్పుడైతే నేను చూచానో ఇప్పుడు నాకేం కలిగింది చెప్పరేంటండి? ఈ ఆకును చూచిన మరుక్షణం నాకు ఇప్పుడు ఏం కలిగింది? ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? భూమి మీద ఉన్న నీళ్లు తగ్గిపోయాయి, ఇప్పుడు నేను ఈ భూమి మీద అడుగు పెట్టవచ్చు అనే ఒక నిరీక్షణ నాకు కలిగింది. నిజమే, నోవాహు జీవితంలో కలిగింది అదే. దేవుడు నోవాహుతో కూడా అదే అంటాడు 9వ అధ్యాయంలో. మీరు చదువుతున్న చూడండి, నేను చెప్తాను. దేవుడు నోవాహుతో అదే అంటాడు, నోవాహు ఇదిగో ఈ నూతనంగా మార్చబడిన ఈ భూమి మీద మీరు అడుగుపెట్టి నీవును నీకు కలిగిన సమస్తమును అభివృద్ధి పొందుడే. ఇదిగో నోవాహు, మరల మీరు అభివృద్ధి పొందునట్లుగాను, మీరు మరలా విస్తరించబడినట్లుగాను, మీరు మరలా నూతన భూమిలో అడుగుపెట్టి మీ కొరకు కావలసిన సమస్తమును సిద్ధం చేసుకోండి, నేను మిమ్మలను ఇక్కడ అభివృద్ధి పరచబోతున్నాను అని నోవాహుతో చెప్పినట్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చెప్పినట్లుగా దేవుడు చేశాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు జీవితంలో జరిగింది. ఎందుకని అంటే ఈ ఆకును చూచిన మరుక్షణం అతనికి ఏం కలిగింది చెప్పండి? ఇప్పుడు ఒక సేవకుడు నేను కూడా చెప్తున్నాను, ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనం కూడా ఒక నిరీక్షణ కలిగి బ్రతకాలి. దేని కొరకు? నా ప్రభు మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మలిచి మాట్లాడుతున్నాను, ప్రభు రాకడ గురించి మలిచి మాట్లాడుతున్నాను. మనము కూడా క్రొత్త నిబంధన సంఘం ఒక నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే, నా కొరకు నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నేను పడుతున్న ఈ ప్రయాసం అంతా ఒకరోజు తొలగిపోతూ ఉంది. నేను పడుతున్న ఈ దుఃఖం అంతా ఒకరోజు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నేను దేని కొరకు నిర్మించబడ్డాను, నేను దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాను, ఏర్పరచబడ్డాను, నేను దేని కొరకు ఎదురు చూస్తున్నాను, నేను దేని కొరకు గురిని చేరుతూ ఉన్నాను, నేను దేని కొరకు కనిపెడుతూ ఉన్నాను, ఆ దేవుడు మరలా నా కొరకు రాబోతూ ఉన్నాడు. మేఘాల మీద ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. కడబోర శబ్దాన్ని వినబోతూ ఉన్నాడు. కన్ను రెప్ప పాటులో నేను రూపాంతరం చెందబోతూ ఉన్నాను. నేను నా ప్రియుని కలుసుకోబోతూ ఉన్నాను. ఆయన ముఖ దర్శనము చేయబోతూ ఉన్నాను అనే నిరీక్షణతో నీవు బ్రతకగలిగితే లేఖనం చెప్పకనే చెబుతుంది, ఒకరోజు నీవు నూతన యెరూషలేమును చూడబోతూ ఉన్నావు. నీ కొరకు సిద్ధపరచబడుతున్న ఆ నూతన యెరూషలేములో నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావు. అడుగు పెట్టాలి అంటే నీకేం కలగాలి? నిరీక్షణ లేనిదే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు. నిరీక్షణ లేనిదే నీవు యేసయ్యతో పాటు పెళ్లి విందులో పాలు పొందలేవు. నిరీక్షణ లేనిదే నీవు ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా ఉండలేవు. అందుకని నువ్వేం చెయ్యాలంటే, నోవాహు ఎప్పుడైతే ఆకును చూచి నిరీక్షణ కలిగి బ్రతికాడో, మన కనుల ముందు కనపడుతున్న ఈ ఆటుపోట్లను చూచి, లేకపోతే మన కనుల ముందు కనపడుతున్న ఈ భూకంపాలు, లేకపోతే రాజ్యం మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు, వీటన్నిటిని నువ్వు చూచినప్పుడు ఎలా బ్రతకాలి? గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. అలా బ్రతుకుతున్నాం మనం? మాట్లాడండి. మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏంటి? ప్రభు రాకడ సూచన కనపడుతుంది. ఎలా కనపడుతుంది? రాజ్యం ప్రభు చెప్పాడు, యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో చెప్పాడు శిశువులతో, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, ఒక్క ఇంట్లోనే ఉన్న వారందరూ వ్యతిరేకులుగా మార్చబడుతారు. ఇదిగో భూమి మీద నరహత్య జరుగుతుంది, భూమి మీద పాపం విస్తరిస్తుంది. ఇవన్నీ మీకు కనపడుతున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని గ్రహించండి అని ప్రభు బ్రతికి ఉన్న రోజుల్లోనే చెప్పాడు. చెప్పలేదా? ఇప్పుడు నేనంటాను, ప్రభు చెప్పిన మాట మీద ఎందరు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు? ఏంటండి? ప్రభు అంటాడు, నా రాకడ సమీపమైంది, మారు మనసు పొందు అంటే మారు మనసు మనమేమైనా పొందుతున్నామా? ఏం మాట్లాడండి. నిజమే కదా, నేను మార్పు చెందకపోతే నేను మహిమ కలిగిన దేవుని ఎదురు నిలబడలేను కదా, అందుకని మార్పు చెందాలి అనే ఆలోచన ఉందా? లేదు. ఏమైపోతుందంటే, ఏ కాడికి నా కడుపు, నా ఇండ్లు, నా ఒళ్ళు, అంతే కదా.
చెప్పరేంటండి? ఏ కాడికి లోకంలో ఏం జరిగినా నాకు అనవసరం, దేవుని సన్నిధి వద్దు. లోకంలో ఏది జరిగినా నాకు అనవసరం, దేవుని మందిరం వద్దు. లోకంలో ఏది జరిగినా నాకు అనవసరం. బ్రతికినంతకాలం కడుపున తినాలి, సుఖంగా తిరగాలి, నెమ్మదిగా ఉండాలి. ఈ మనుగడలో మనిషి జీవితం ముగించుకుంటున్నాడు. కానీ ఈ మనుగడలో మనిషి జీవితం ముగించుకోకుండా నా కొరకు నా ప్రభు రాబోతున్నాడు అనే నిరీక్షణ నీకుందా? ఏంటండి, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఆకును చూచిన మరుక్షణమే నోవాహుకు ఏం కలిగింది చెప్పండి? ఇప్పుడు ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నప్పుడు నీకేం కలగాలి? గట్టిగా చెప్పండి. ఏ నిరీక్షణ కలగాలి? నేను నూతన యెరూషలేములో అడుగు పెట్టబోతూ ఉన్నాను. ఆ నిరీక్షణ ఎవరికి ఉండాలి చెప్పండి? ఎవరికి ఉండాలి? ఉందా? లేకపోతే ఈరోజు ప్రార్థన చేసుకోండి. నోవాహు ఆకును చూచిన మరుక్ష నిరీక్షణ కలిగింది. అలాగే రాకడకు సూచనలు జరుగుతున్నప్పుడు మనందరికీ ఏం కలగాలి? అందుకే సేవకుడు చెప్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాను. రాకడకు సూచనలు కనపడుతున్నప్పుడు మీరందరూ నిరీక్షణ కలిగి బ్రతుకుదురుగాక. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదవద్దు. నేను చెబుతాను. యోబు గ్రంథంలో యోబును కూర్చే యోబు ఒక చెట్టుకు ఒక వృక్షానికి పోల్చుకొని మాట్లాడుతాడు. ఇదిగో వృక్షము నరకబడింది, దాని మొద్దుతో సహా పీకి వేశారు, దాని వేర్లు ఏమయ్యాయంట? చీకిపోయాయంట. వేర్లన్నీ చీకిపోయాయి. కానీ ఆ చీకిపోయిన ఆ వేర్లకు ఒక నమ్మకం ఉందంట. ఇప్పుడు నేనంటాను ఆస్కారం లేదు, ఇంకా ఆస్కారం ఏది? మరలా నేను ఫలిస్తానని ఆస్కారమే లేదు. ఆనవాళ్ళు కూడా కనపట్లా. కానీ ఆ మొద్దుకు ఉన్న ఆ వేర్లకి, చీకిపోయిన ఆ వేర్లకు ఒక నమ్మకం ఉందంట. ఏంటి ఇంత నమ్మకం ఏంటి అంటే, ఇదిగో ఏదో ఒక రోజు చీకిపోయిన ఈ వేర్లకు నీటి వాసన తగలకపోదు, తగిలిన మరుక్షణమే నేను మరలా చిగురు పెట్టకపోను, నేను మరలా పుష్పించకపోను, నేను మరలా ఎదగకపోను, నేను మరలా లేత కొమ్మలు వేయగలుగుతానని ఒక నమ్మకం నాకు ఉంది. భక్తుడు అంటాడు, ఇదిగో శరీరం సీకిపోవచ్చు, ఈ శరీరానికి గజ్జి రావచ్చు, పిల్లలు ఆకులు రాలిపోయినట్టుగా నా కనుల ముందు రాలిపోవచ్చు, నాకు కలిగిన సమస్తం చెట్టునకు కాసిన కాయలు రాలిపోయినట్లుగా నాకు ఉన్న సంపద అంతా రాలిపోవచ్చు. ఇదిగో ఇక ఆస్కారం, నేను మరలా ఆ స్థితిని చూడగలుగుతున్న ఒక ఆస్కారం లేకపోవచ్చు. కానీ నాకు ఎక్కడో ఒక చెప్పరేంటండి, ఒక నమ్మకం, ఒక నిరీక్షణ నాకు కలదు. ఏ నిరీక్షణ? నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నన్ను అవమానపరచడు. ఎక్కడైతే నేను చెదిరిపోయానో, ఎక్కడైతే నేను చీకిపోయానో, ఎక్కడైతే నేను అవమానపరచబడ్డానో, ఎక్కడైతే నేను కన్నీరు కార్చానో, అదే చోట నా దేవుడు మరలా నన్ను వృక్షముగా మారుస్తాడు, నేను చిగురు పెట్టేటట్లుగా చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు కలదు. నేను మరలా చిగురిస్తాను అన్నాడు. అన్నట్లుగే అతడు ఏమయ్యాడు? నీటి వాసన తగిన మరుక్షణమే అతని నిరీక్షణ ఏమైంది? ఫలించింది. అతని నిరీక్షణ ఏమైంది? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా కలకలాడుతుంది. ఒక్కప్పుడు హేళన చేసి ఇప్పుడు దండం పెడుతున్నాడు. ఏంటి బాబా నీ స్థితి? అప్పటికంటే మరింత ఎక్కువైంది. ఏంటంటే నా నిరీక్షణ నన్ను ఎవరి మీద పెట్టాడు? ఆయన మీద. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఏ విషయంలో నువ్వు వాడిపోయి, చీకిపోయి, పడిపోయి, ఒకవేళ దేవునికి, నీ కుటుంబానికి, నీకు నీవే ఇష్టంగా బ్రతకలేకపోతున్నావేమో నాకు తెలియదండి. ఈరోజు నమ్ము, ఈరోజు విశ్వసించు, ఈరోజు నిరీక్షణ నుంచి ఎవరి మీద? ఏ మనుషుని మీద కాదు. మనిషి మాయగాడు. ఎవరు? మనుషుని మీద కాకుండా, లోకం మీద కాకుండా, నా అనుకున్న వారి మీద కాకుండా, ఇదిగో నేను ప్రకటించే యేసు క్రీస్తు మీద నీవు నిరీక్షణ కలిగి అడుగులు వేయగలిగితే, నా దేవుడు ఈ రోజు నుంచి ఎక్కడ నీకు నమ్మకం లేదో అక్కడే నిన్ను ఫలభరితముగా మార్చబోతూ ఉన్నాడు.
ఎక్కడ నీకు ఆశ లేదో అక్కడ నీవు చిగురు పెట్టేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ కన్నీరు కార్చావో అక్కడ నీ కన్నీళ్లను తుడిచివేయబోతూ ఉన్నాడు. ఎక్కడ అవమానం పొందావో అక్కడ నీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు సమస్తమును కోల్పోయావో అక్కడ నా దేవుడు నీకు సర్వ సమృద్ధిని కలగ చేయబోతూ ఉన్నాడు. సర్వ సమృద్ధిని కలగ చేయబోతూ ఉన్నాడు. నీవు నిరీక్షించిన దాని విషయంలో సిగ్గుపడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా నా దేవుడిని ఘనపరిచేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. అందుకని నీవు నిరీక్షణ దేవుని మీద ఉంచుకోగలిగితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా నిన్ను అభివృద్ధిపరచి నిన్ను విస్తరింపచేసి నీవు క్రీస్తు రాకడలో ఆయన ఎదుట నిలబడేటట్లుగా నీ నిరీక్షణ నిన్ను మార్చును గాక. అందుకే ఎప్పుడైతే ఈ పావురపు నోట ఒలివ ఆకుందో చూచిన మరుక్షణమే ఏం చేశాడు? నిరీక్షించాడు. ఇక నేను క్రొత్త భూమిలో, చెప్పండి గట్టిగా, క్రొత్త భూమిలో నేను అడుగు పెట్టబోతున్నాను అని నోవహు ఎక్కడ అడుగు పెట్టాడు? నోవహు కోసం దేవుడు ఏం చేశాడు? పాత భూమిని తీశాడు. పాత భూమిని తీసి మరలా క్రొత్తగా ఏం చేశాడు? చెప్పండి. మళ్ళీ క్రొత్తగా సృష్టించాడు. అప్పటికప్పుడే నోవహు ఏది కావాలో ఏంటి, మళ్ళీ అడుగు పెడితే ఏమన్నా తక్కువ అవుతుంది భయపడి దేవుడు కూడా ఆలోచించాడు, మళ్ళీ వీడు దిగంగా నన్ను ఏం అడుగుతాడో అని నోవహు కావలు సమస్తం సమకూర్చిపెట్టాడు, కొత్తగా సృష్టించి పెట్టాడు. నేను కూడా చెప్తున్నాను, నీ వ్యాపారంలో అయినా, నీ చేతి పనులు అయినా, నీ చదువులోనైనా, నీ ఉద్యోగంలో అయినా, నీ కుటుంబ పరంగా అయినా నా దేవుడు ఇప్పటి వరకు ఏది పడిపోయిందో, ఏది పోగొట్టుకున్నావో అక్కడ అంతటిని నా దేవుడు నూతనముగా సృష్టించబోతూ ఉన్నాడు. విశ్వసించండి, నూతనముగా సృష్టించబోతూ ఉన్నాడు. నూతనత్వంను కలగ చేయబోతూ ఉన్నారు. అలాంటి నూతనమైన చోట ఈ దినమును మీరు అడుగు పెట్టెదరుగాక. నిరీక్షించు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టబోతున్నావు? బ్రతికి ఉన్నంతకాలం నూతనమైన స్థలంలో అడుగు పెట్టబోతూ ఉన్నావు. నూతన యెరూషలేములో నీవు అడుగు పెట్టబోతున్నావు. అలాంటి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందుకే లేఖనం అంటుంది, నీతిమంతులు చిగురాకు వలె గట్టిగా వృద్ధి నొందెదరు. అంటే ఒక నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందాలి అంటే ఈ వ్యక్తి ఎక్కడ నాటబడాలి? జీవజలముల యొద్ద నాటబడితే నిత్యం ఎలా ఉంటాడు? ఇక వాడిపోడు. వాడిపోయే అనుభవమే ఉండదు. ఇక్కడ ఏముంటుంది? నిత్యం పచ్చగా కలకల్లాడుతూ అభివృద్ధి నొందుతాడు. ఇప్పుడు ఈ ఆకు మనకు కనపడుతున్న ఒక సూచన. ఏ సూచన చెప్పరేంటండి? ఆకును చూచిన మరుక్షణమే మనకు ఒక నిరీక్షణ. అంటే దేవుడు నా కొరకు ఒక నూతన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరచబోతున్నాడు, నేను ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాను అనే ఒక నిరీక్షణ మనకి చెప్పరేంటండి? ఈ లోకంలో శ్రమలు కలగవచ్చు, అవమానాలు కలగవచ్చు, నిందలు రావచ్చు, పరిస్థితులు విభిన్నంగా మారవచ్చు, నా అనుకున్న వారి నీ మీద ఎగిసి పడవచ్చు. అంతే కదా? చెప్పరేంటి? నా అనుకున్న వారు ఎగిసి పడవచ్చు, నా అనుకున్న వారు నిందలు మోపవచ్చు, నా అనుకున్న వారు సూటిపోటి మాటలు మాట్లాడుతుండవచ్చు, నా అనుకున్న వారందరిని ఎదుటి నిలబడి నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతుండవచ్చు. వాటిని చూచి నీవు కృంగిపోవలసిన అక్కర్లేదు, వాటిని చూచి నువ్వు అధైర్యపడవలసిన అక్కర్లేదు, వాటిని చూచి నీవు కలతలు చెందవలసిన అవసరం లేదు, వాటిని చూచి నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని మీద నీవు నిరీక్షణ పెట్టగలిగితే వాటన్నిటిని దేవుడు సదునుభూమిగా మార్చబోతూ ఉన్నాడు. నీ నిరీక్షణే నీకేం కలగ చేయబోతుంది? ఘనత. నీ నిరీక్షణే నీకేమి ఇవ్వబోతుంది? నూతన యెరూషలేమును నీ చేతులకు అప్పగించును గాక. అందరు లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను చిగురాకు వలె వృద్ధి నొందాలి, నేను చిగురాకు అభివృద్ధి చెందినట్లుగా నేను అభివృద్ధి చెందాలి, నేను వాడిపోకూడదు. ఒక్కసారి నన్ను మరలా వెలిగించవా? ప్రభువుని అడగండి. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతారు అని లేఖనం సెలవిచ్చినట్లుగా నీవు చిగురాకు వలె వృద్ధి నొందాలి అంటే వాక్యం అంటుంది, జీవజలముల యొద్ద నీవు నాటబడాలి. ఏ వ్యక్తి అయితే జీవజలముల యొద్ద నాటబడుతాడో ఆ వ్యక్తి వాడిపోడు. ఏ వ్యక్తి జీవజలముల యొద్ద నాటబడుతాడో ఆ వ్యక్తి పడిపోడు.
ఏ వ్యక్తి జీవజలముల యొక్క నాటబడుతాడో ఆ వ్యక్తి నిత్యము పచ్చగా కలకలలాడుతూ బ్రతకగలుగుతాడు. శ్రమ కలిగిన భయపడడు, కష్టం కలిగిన భయపడడు. కారణం జీవజలముల యొద్ద నాటబడ్డాడు కనుక ఆకు వాడిపోకుండా తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె బ్రతకగలుగుతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడగలుగుతాడు. ప్రభువుని అడుగు, నేను కూడా ఆ స్థితిలో నిలబడాలయ్యా. ఇప్పటి వరకు నేను వాడిపోతూ వచ్చాను. సరైన ఉపదేశంతో అంటుకట్టబడక, సరైన ఆత్మ సంబంధమైన వాటితో అంటుకట్టబడక నేను నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా. వస్తున్నాను, వెళుతున్నాను, కానీ నేను స్థిరపరచబడలేకపోతున్నానే. వస్తున్నాను, వెళుతున్నాను, జీవజలముతో అంటు కట్టబడలేకపోతూ ఉన్నానే. వస్తున్నాను, వెళుతూ ఉన్నాను, నా హృదయంలో అపవిత్రతను తీసుకోలేకపోతున్నానే. ఈ దినము నిర్ణయం తీసుకుంటున్నాను, నా అంతరంగము పరిశుద్ధపరుచుకుంటున్నాను. జీవజలమును నా హృదయంలోనికి పంపు అని నీవు కోరుకోగలిగితే, ఇదిగో జీవజలమును నా దేవుడు నీ హృదయంలోనికి పంపబోతూ ఉన్నాడు. వర్షము వల్ల నా దేవుడు నిన్ను ఆవరించబోతూ ఉన్నాడు. వర్షము వల్ల నిన్ను తడపబోతూ ఉన్నాడు. నీ అంతరంగములు అడుగు పెట్టి నీవు వాడిపోకుండా, నీవు రాలిపోకుండా, ప్రభు వచ్చేంత వరకు నీవు నిలిచి ఉన్నట్లుగా నీ ఆకు నిత్యము పచ్చగా కలకల్లాడుతూ బ్రతుకున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ కార్యం జరగాలి అంటే నీవు నీటి జలముల యొద్ద నాటబడాలి. నీటి కాలవ ఎవరిన నాటబడితే నీ ఆకు ఎప్పటికీ వాడిపోదు. ఎందుకు వాడిపోతూ వచ్చింది అంటే వాక్యం ఉంటుంది, అపవిత్రత. ఇప్పటి వరకు వాడిపోయావా? నీ అపవిత్రతను బట్టి, నీ పాపమును బట్టి వాడిపోయావా? ఈరోజు ప్రార్థించుకో, నా పాపమును కడిగి వేసుకుంటానయ్యా, నా పాపమును తీసివేసుకుంటానయ్యా. ఒక్కసారి నన్ను మరలా చిగురు పెట్టేటట్లుగా చేయి అని కోరుకోగలిగితే, ఇదిగో ఈ దినము నుండే నా దేవుడు వాడిపోని స్థితిలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. ఇక నిత్యము నువ్వు చిగురు పెట్టబోతూ ఉన్నావు, పచ్చగా కలకలాడబోతూ ఉన్నావు. నీ కుటుంబము, నీవు ఎక్కడ నిలబడినా ఒక పచ్చదనం నువ్వు చూడబోతూ ఉన్నావు, ఒక అభివృద్ధిని చూడబోతూ ఉన్నావు. చిన్న నిర్ణయం, ఆకు నీకు ఒక సూచనగా ఉంటుంది. దేనికి సూచన అంటే ఒక నిరీక్షణకు. నోవహు ఎప్పుడైతే ఈ ఒలివ ఆకును చూచాడో మరుక్షణమే ఒక నిరీక్షణ తన హృదయములో ఉంది. నేను క్రొత్త భూమి మీద అడుగు పెట్టబోతూ ఉన్నాను, క్రొత్త స్థలంలో నేను అడుగు పెట్టబోతూ ఉన్నాను. నా దేవుడు ఒక నూతనమైన చోట నన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నిరీక్షించాడు, అలా అడుగు పెట్టాడు. ఈరోజు కూడా ఒక నిరీక్షణతో నువ్వు అడుగులువే. నువ్వు ఇంతకాలం భక్తి చేస్తున్నావు కదా, నీ భక్తి వ్యర్థము కాకుండా, నీ శక్తి వ్యర్థము కాకుండా, నీ ప్రయాస వ్యర్థము కాకుండా, నేను పడుతున్న ఈ ప్రయాస ఒక రోజు నన్ను నా దేవుని ఎదురు నిలబెడుతుందని ఒక నిరీక్షణ కలిగి బ్రతుకు. రాకడ సూచనలు కనపడుతున్నప్పుడే, రాకడ సూచనలు నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడే నీకు ఒక నిరీక్షణ కలగాలి. నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నేను నా దేవుని ఎదుట నిలబడాలి, నా దేవుని రాకడను ఎత్తబడాలి అని రాకడకు సూచనలు కనపడుతున్నప్పుడే నీకు నీవే ఒక నిరీక్షణ కలిగి అడుగులు వేయగలిగితే, కన్ను రెప్పపాటులో నా ప్రియుడైన యేసయ్యను నువ్వు చేరబోతూ ఉన్నావు, ప్రియుడిని కలుసుకోబోతూ ఉన్నావు, మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నావు. కన్ను రెప్పపాటులో మీరు రూపాంతరము చెందబోతూ ఉన్నారు. నేను రూపాంతరము చెందుతాను అనే ఒక నిరీక్షణ నీలో ఉండాలి, నీలో ఉండాలి. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు.
సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట పాట పాడగా సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా, సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను, నా యేసుపై కట్టబడుచున్నాను. సియోనులో నా యేసుతో సింహాసనం అందరూ కొత్త పాట. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా ఈ నిరీక్షణ నన్ను భయపడకు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోను కట్టి మహిమతో నా యేసు రానయ్యుండగా, సియోను కట్టి మహిమతో నా యేసు రానయ్యుండగా, పరిపూర్ణమైన పరిశుద్ధతతో, పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును, నా యేసుని అతి త్వరలో ఎదుర్కొందును, అతి త్వరలో ఎదుర్కొందును, నా యేసుని అతి త్వరలో ఎదుర్కొందును. సియోనులో నా యేసు సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా, సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా ఈ నిరీక్షణ నన్ను, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను, ఆమేన్, ఈ నిరీక్షణ నన్ను, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా, కొత్త పాట పాడగా ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, 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 ఈ నిరీక్షణ సిగ్గుపరచదు.
తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, చిగురాకు వల్ల నేను వృద్ధి నొందాలి అంటే నీటి కాలువన ఎవరైనా నాటబడాలి అని. ఈ చిగురాకు దేనికి సూచనగా ఉంది అంటే నిరీక్షణకు సూచనగా ఉంది. నేను కూడా నిరీక్షణ కలిగి బ్రతకాలి అని నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోగలిగితే ఈ దినము నుండి నా దేవుడు నిన్ను చిగురాకు వల్ల వృద్ధి చేయబోతూ ఉన్నాడు. చిగురాకు వల్ల అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. ఈ చిగురాకు నిరీక్షణకు సూచనగా ఉన్నట్లుగా నీవు ప్రభు రాకడను తలంచి ఆ సూచనలన్నింటినీ గ్రహించి నీవు నిరీక్షణ కలిగి బ్రతకగలిగితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టబోతూ ఉంది. కనుక ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం తండ్రి. గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు నన్ను మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకు స్తోత్రం యేసయ్య. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఆత్మ ఆరాధనలో పరిశుద్ధాత్ముడా నిశ్చయముగా నా తండ్రి నన్నును మమ్మల్ని ఒక్కొక్కరిని మీ ఆత్మాభిషేకం చేత నింపినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులను నిలబెట్టి మాకు కావాల్సిన మీ పరసంబంధమైన దివ్యమైన శ్రేష్టమైన వాక్కుల్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీకు స్తోత్రం తండ్రి. నీతిమంతులు నా తండ్రి చిగురాకు వలె వృద్ధి నొందుతారు అని యేసయ్యా నీ మందిర ఆవరణలో నిలిచి ఉన్న మా అందరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా మీరు ముచ్చటించినందుకై మీకు స్తోత్రం తండ్రి. జీవ జలముల యొద్ద నా తండ్రి నాటబడిన వారు నా తండ్రి పచ్చని చెట్టు వలె ఉంటారు అని యేసయ్యా నిశ్చయముగా మిమ్మల్ని విడిచి మీకు దూరమై మీకు వేరై ఏ ఒక్కరు ఏమి చేయలేరు కనుక మీ సన్నిధిలో సహవాసంలో నిలుచున్నట్లుగా నాటబడినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు యేసయ్యా మా క్రియలు నీ మురికి గుడ్డ వలె కనపడుతున్నాయని. అయ్యా నిశ్చయముగా నా తండ్రి మా జీవితాలలో హృదయంలో గృహంలో యేసయ్యా అపవిత్రత లేకుండా మేము నా తండ్రి అపవిత్రతని తొలగించుకొని ఆత్మీయ జీవితంలో నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. నది ప్రక్కన నా తండ్రి నీళ్లు పారుచి ఉండగా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆకు వాడక తండ్రి పచ్చగా ఉండినట్లుగా వర్ధిల్లింపబడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిశ్చయంగా మా పితరుడైన నోవాహు వలె నా తండ్రి నోవాహు అయ్యా ఒలివ చెట్టు ఆకుని చూచినప్పుడు నా తండ్రి ఒక నిరీక్షణ కలిగిన తండ్రి నేను కొత్త భూమిని కొత్త ఆకాశంలోనికి అయ్యా నేను చూడబోతున్నానని నిరీక్షణ కలిగి ఉన్నాడయ్యా. ఆ విధముగా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా నిశ్చయముగా నా తండ్రి మేమందరం కూడా మీ సన్నిధిలో సహవాసంలో అయ్యా నాటబడిన నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయ్యా నిరీక్షణ కలిగిన తండ్రి మీరు అక్కడ కొరకు మేము ఎదురు చూచినట్లుగా నా తండ్రి మీతో మేము అందరం కలిసి ఉండినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. మీ మందిర ఆవరణలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా పచ్చని చెట్టు వలె నా తండ్రి యేసయ్యా ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా నా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన సేవకులు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రాంతానికి కావాల్సిన రెండింపైన అభిషేకం చేత నింపి బలపరచి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరితో నా తండ్రి అయ్యా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మేమందరం కలిగి తీర్మానం కలిగి అయ్యా ఆత్మీయ జీవితంలో నడిపించబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువుని యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కుడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది చిగురాకు వలె వృద్ధి నొందాలి అని నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని తోడై ఉండి అన్ని విషయాల్లో వృద్ధి చేయునుగాక. ఆమెన్. ఆమెన్.